నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే టమోటా నిలువ పచ్చడి చేసుకుందాం. పచ్చడికి కేజీ టమోటాలు తీసుకున్నాను. టమోటాలను 2 సార్లు వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తడి లేకుండా తుడిచి పెట్టుకున్నాను టమోటాలను. టమోటా తీసుకొని 8 ముక్కలు వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాం. ఇట్లా కట్ చేసుకుంటే పచ్చడి బాగా మగ్గుతుంది. మిగతా టమోటాలను కూడా ఇలాగనే కట్ చేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకున్నాం. 1 స్పూన్ మెంతులు వేసుకున్నాం. మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే కనుక చేదు వచ్చేది పచ్చడిలో. నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకున్నాం. ఆవాలు ఎక్కువ ఫ్రై చేయకూడదండి, మాడిపోతాయి. తొందరగా దించుకోవాలా. మిక్సీ గిన్నె తీసుకుందాం. ఫ్రై చేసిన ఆవాలు మెంతులు మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. అవి చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టి పెట్టుకున్నాము. మరీ మెత్తగా పట్టుకోవాలండి, బరకగా పట్టుకోకూడదు. బండీలు పెట్టుకొని కట్ చేసిన టమోటాలు వేసుకున్నాం. టమోటాలను ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. 5 నిమిషాల తర్వాత రెండు 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దాంట్లో పీచులు పిచ్చలు లేకుండా తీసేసినాను. చింతపండు వేసుకున్నాం. 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. 20 ఎల్లిపాయలు తీసుకొని పొట్టు లేకుండా క్లీన్ చేసుకొని వేసుకుందాం. చింతపండు, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, టమోటాలు అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదాం. టమోటాలు మగ్గనికి 15 నిమిషాలు పడుతుందండి. 5 నిమిషాలకు ఒకసారి టమోటాలు కలుపుకుందాం, లేకుంటే అడుగు అంటుకుంటుంది. మూత మూసి టమోటాలను మగ్గించుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తాం. ఒక స్పూన్ పసుపు, 200 గ్రాములు సన్న ఉప్పు, 200 గ్రాములు కారం వేసుకుందాం. ఉప్పు కారము కలిసేటట్టుగా పచ్చడికి బాగా కలుపుకుందాం. కారము ఉప్పు వేసినాం కదండి, ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం టమోటాలను. నేను చూపించినట్టుగా పచ్చడి బాగా మగ్గించుకోవాలండి. పచ్చడి బాగా మగ్గింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పచ్చడిని కిందికి దింపుకున్నాం స్టవ్ మీద నుంచి. పచ్చడిని చల్లగా చేసుకున్నామండి. పచ్చడి చల్లగా అయిపోయింది. ఆవాలు పట్టిన మిక్సీ గిన్నెలోనే పచ్చడి వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. మిగతా పచ్చడి అంతా ఇట్లనే పట్టుకున్నాం. పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం. బండిలు పెట్టుకొని 250 గ్రాముల ఆయిల్ వేసుకున్నాం. 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 10 ఎల్లిపాయలు తీసుకొని వేసుకుందాం. 10 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు బాగా ఫ్రై కావాలండి. కరివేపాకు ఫ్రై కాకపోతే అయినా పచ్చడి చెడిపోతుంది. తాలింపు అంతా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాండిల్ కిందికి దించుకున్నాం. ఆయిల్ చల్లగా అయ్యేంత వరకు చల్లగా చేసుకుందాం. ఆయిల్ చల్లగా అయిపోయిందండి. పచ్చడి తీసుకొని తాలింపులు వేసుకున్నాం. తాలింపులో పచ్చడి కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం.
మిక్సీ పట్టుకునే ఆవాలు మెంతిపిండి పచ్చడిలో వేసుకున్నాం. పచ్చడి అంతా బాగా కలుపుదాం. మన టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. కేజీ టమోటాలకు 2 గిన్నెలు పచ్చడి వచ్చిందండి నాకు. పెద్ద గిన్నె పచ్చడి ఒక సీసా తీసుకొని సీసాలో వేసుకొని పెట్టుకున్నాను. ఆ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చిన్న గిన్నెలో పచ్చడి వాడుకొని బయట పెట్టుకున్నాను. ఈ పచ్చడి నిల్వ 6 నెలలు ఉంటుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.